వచ్చేసింది. వెంటనే ప్రమథగణాలు చూశారు, అమ్మగారు నంది వెళుతున్నారు, మనం వెళ్ళకపోతే ఎలాగా? అందరూ బయలుదేరారు. అందరూ వచ్చారు. అక్కడ యాగం చక్కగా జరుగుతుంది. యాగం దగ్గరికి చూచుకోవడం జరిగింది. చూచాడు, నాన్నగారు నన్ను స్వాగతిస్తారు అని అనుకున్నాడు. అక్కడికి వెళితే నాన్నగారు ఇక్కడ పతి మౌనం, అక్కడ పిత మౌనం. ఓం స్వాహ 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 అందరినీ చూస్తున్నాడు. స్వాహ స్వాహ. సతీదేవి కూడా వచ్చింది. స్వాహ స్వాహ. దీన్ని ఎవరికి ఇచ్చారు? స్వాహ స్వాహ. ఇలా అంతా సతీ మీద ద్వేషంతోనే యాగం. ఈ స్వరూపాన్ని చూచి భార్య, సతీ యొక్క, దక్షుని యొక్క భార్య, ఆమె పేరేమిటి? సతీ యొక్క దక్షుని యొక్క భార్య ఎవరు? ఇలా అనుకోండి, ఏదో ఒకటి చెప్పండి. సుధేష్ణ. పాపం అమాయకురాలు సుధేష్ణ. ద్రౌపదికి మరొక పేరు అది. చెప్పాము ఇంతవరకు. చెప్పలేదా? సరే, చెప్పలేదు అనుకుంటాను నేను. ఆమె పేరు ప్రసూతి. అవునవునవును, మొత్తమైన ప్రసూతి. ఆమె ఆ ప్రసూతి చూచింది. ఆయన కనుసన్నలలో కోపం ఉంది. నేను మా అమ్మాయిని చూస్తే ఇక్కడ దగ్గర దాకా వచ్చింది. ఏదో పనిలో ఉన్నట్టుగా నటిస్తుంది. లోపల బాధ ఉంది. తల్లికి కూతురు మీద ప్రేమ ఉంటుంది, కానీ మా వారికి ఇష్టం లేదు. నేను మాట్లాడితే ఏమవుతుందో ఏమో. నేను మాట్లాడు. అమ్మ సతీ వచ్చిందే. ఇలా వాళ్ళంతా కూడా లోపల అనుకుంటున్నారు. మాట్లాడు. వినబడిందా మీకు? ప్రసూతి చెవిలో చెప్పింది అందరికి, మాట్లాడు. ఇప్పుడు వినపడిందా? మొత్తం మీద మాట్లాడు. వాడు కూడా మానేసి, అక్క లేదు, చెల్లెలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆమె చూచింది. అక్క హాయ్, చెల్లె హాయ్ అంటారేమో అని అనుకుంది, కానీ ఎవరు అనలేదు. అమ్మ దండం పెడుతున్నాను, నాన్న. కోపం ఇంకా సహనం ఆగలేదు. వెంటనే అక్కడ అదే సమయంలో ఆహుతి ఇచ్చే సమయం కూడా వచ్చింది శివునికి. ఇక్కడ శివునికి ఆహుతి ఉంటుంది, ఇవ్వకూడదు, తీసేసేయండి. శివునికి ఆహుతి లేదు. అది కూడా విన్నది. ఇంకా ఊరుకోలేదు. నాన్న, నేను నాన్న అన్నాను. దక్ష, నువ్వు దాక్షాయణి నన్ను పిలుస్తావు కదా, ఆ పేరు నాకు వద్దు. నేనెంత తండ్రిని ప్రేమతో చూసుకున్నాను. చూసుకున్నాంటే కూతుళ్ళు ఏం చూసుకుంటారు? తల్లిదండ్రులే చూసుకుంటారు కూతుర్ని, కానీ కూతురు ఏం చూసుకుంటుంది? అది కావాలి నాన్న, ఇది కావాలి నాన్న అనే పితుక్కుంటుంది. కానీ ఇది కావాలి, అది కావాలి, దుహిత అనే పేరు ఎందుకు వచ్చింది కూతురికి? దుహిత అంటే అర్థం ఏమిటి? పితుక్కునేది. ఆమెను పాలు పిండినట్టుగా నాన్నను, అమ్మను అంతా అన్నవిస్తోందమ్మా.
నీకు మంచి భర్తనిచ్చాను కదే. కాదు, ఈ కాలంలో భర్తనిస్తే సరిపోదు, మాకు కూడా ఆస్తులు సమానం అధికారం ఇవన్నీ కూడా సంపాదించుకున్నాం కదా, అందరం సంపాదించుకున్నాం. కాబట్టి అలా ఏది కోరినా ఆమె పీడించుకుంటుంది అనే పేరు కూడా తెచ్చుకున్నది కూతురు. ఎంత కష్టమో, ఎంత మీకు అందరికీ ఎంత ఓపికో. దుహిత అన్నా మీరేమీ బాధపడలేదు, పితుక్కునేది అన్నా బాధపడలేదు. అలాగే కాళీషు దాసి అన్నా బాధపడలేదు, ఏమి అన్నా కూడా బాధపడలేదు. ఎప్పుడు ఇలాగే నా భర్త లభించాలి, మంచి గుణవంతుడు భర్త అని ఎప్పుడు భర్తనే పూజించేటువంటి మహాత్ములైనటువంటి తల్లులు మీరంతా కూడా. అలాంటి సమయంలో నాన్న నేను అనను, హే దక్ష, ఏ శివుణ్ణి ద్వేషిస్తూ ఏ శివునికి నన్ను భార్యగా చేశావో ఆ శివుణ్ణి ద్వేషించే ఈ శరీరమే నాకు అక్కర్లేదు. ఇప్పుడే నేను ఇక్కడ నీ అగ్నిలో కాదు, నా శరీరం నుంచి వచ్చే యోగాగ్నిలో నేను నా శరీరాన్ని కాల్ చేసుకుంటాను అని ఆవేశంగా శివం పూనింది. శివం పూనినప్పుడు ఏమి శ్లోకం చదువుతాం మనం? ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని దక్షసుతే. దక్ష అనకూడదు, శైలసుతే. అలా ఆ దక్షసుత అని అనకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేసి కోపముతో తన శరీరాన్ని తాను సమర్పించుకున్నాడు. ఊరుకోలేదు. నంది మరి అమ్మ 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 అంటున్నారు వాడు. ప్రమథగణాలు, ఏమమ్మా మీరంతా కూడా ఎందుకు, మేము మేమా అని దగ్గరికి వచ్చారు. దక్షుణ్ణి చెడామడా పీకేస్తున్నారు, లాగేస్తున్నారు. దక్షుణ్ణి లాగేశారు, అక్కడ పూషుణ్ణి లాగేశారు, భృగు మహర్షిని పీడించారు, కొట్టారు, తిట్టారు, ఆ యజ్ఞమునంతా కూడా ధ్వంసం చేశారు. అప్పుడు భృగు మహర్షి యజ్ఞఘ్న మంత్రం అని ఒకటి ఉంది. యజ్ఞానికి భంగపరిచేటువంటి మంత్రాలు యజ్ఞఘ్న మంత్రాలు. యజ్ఞ భంగాన్ని భంగపరిచేది, యజ్ఞ భంగాన్ని భంగపరిచేటువంటి మంత్రాలు యజ్ఞఘ్న మంత్రాలు. రక్షోఘ్న మంత్రాలని ఉంటాయి. రాక్షసులు రాకుండా మంత్రాలు చదివితే ఇప్పటికి కూడా వాటిని మనం అనుభవంలో ఉన్నాం. ఒక ముహూర్తం పెడతారు, ఆ ముహూర్తంలో రక్షోఘ్న మంత్రాలు చదువుతారు. అదేవిధంగా దక్షుడు దగ్గర ఉండేటువంటి వాళ్ళంతా కూడా యజ్ఞఘ్న మంత్రాలు చదివారు. వెంటనే కొంతమంది అక్కడి నుంచి పుట్టారు, యజ్ఞకుండంలో నుంచి పుట్టి వాడు ఈ ప్రమథగణాలతో యుద్ధం చేసి దూరం చేసేశారు. ఈ లోపల నంది పరిగెత్తుకుంటూ తాను చెప్పడానికి వెళ్ళాడు. తర్వాత నారదుడు ముందే వెళ్ళి శివునికి చెప్పాడు, శివ, అనుకున్నంత పని అయిపోయింది. ఈ దక్షుని దగ్గరికి వెళ్ళింది సతీదేవి, నీవు చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టు. మహాకోపం వచ్చేసి, నా సతిని నేను కోల్పోయాను, దీనికి కారణం ఎవరు? దక్షుడు. ఇలా గట్టిగా లాక్కుంటే ఇలా ఒకటి వెంట్రుక వచ్చింది. ఆ వెంట్రుకను పిలిచి ఇలా కొట్టాడు. ఒక కృత్య. ఆ కృత్య ఎవరు? వీరభద్రస్వామి. ఆ వీరభద్రస్వామి మహా ఊగిపోతున్నాడు. రుద్ర, నేనేం చెయ్యాలో చెప్పు. దక్షం సయజ్ఞం చేయి, దక్షుణ్ణి అతని యొక్క యజ్ఞాన్ని అంతా కూడా చేసి నశింపచేయి అని ఆదేశించాడు. వెంటనే వెళ్ళాడు, యజ్ఞ ధ్వంసం చేసేసాడు.
ఇలా యజ్ఞము యొక్క ధ్వంసం జరిగింది. ఈ విధంగా దక్ష యజ్ఞము యొక్క కథ మనమంతా కూడా విన్నాం. తర్వాత శివుడు వచ్చాడు. శివుడు రాలేదు, వీరభద్రుడే వచ్చాడు. యజ్ఞమునంతా నశింపజేశాడు. యజ్ఞం ఆగిపోయింది. విష్ణువు పిలువబడ్డాడు కానీ యజ్ఞానికి వెళ్ళలేదు. శివుడు లేడు కదా, నేను కూడా వెళ్ళను అన్నాడు. ఎందుకంటే శివునికి విష్ణువుకి భేదము ఎవరు చూస్తారో వాళ్లకు ఆయుష్ క్షీణిస్తుంది. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథామే హృదయ విష్ణు విష్ణు. అక్కడ ఒక మంత్రం ఉంటుంది, స్వస్తి రాయుషే. నేను శివుణ్ణి కేశవుణ్ణి వేరు అని భేదము లేకుండా చూస్తే నేను ఆయుష్ కలవాణ్ణి కావాలి అని మంత్రం యొక్క అర్థం. నాకు శివుడి యందు భేదం కలగకూడదు, విష్ణు యందు భేదం కలగకూడదు, వాళ్ళిద్దరు ఒకటి అనేది ఉండాలి. ఈ ఒకటి అనే లేక ఉన్నటువంటి ఈ దక్షుడు ప్రాణాల్ని కోల్పోయాడు వీరభద్రుడి గారు. ఈ ఇద్దరికి భేదాన్ని చూచిన దక్షుడు. కానీ యజ్ఞానికి భంగమైంది. యజ్ఞోవై విష్ణు. విష్ణు అప్పుడు చెప్పాడు సత్కర్మలు విష్ణు కనుక అతడు ఏమన్నాడంటే వెళదాం రండి, యాగానికి భంగం జరగకూడదు. శివుణ్ణి మనమంతా వెళ్ళి స్తోత్రం చేయాలి. శివ అని అందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రమథ గణాలకు అందరికి కూడా ఆనందం కలిగేటట్టుగా ఆ శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఆవేశంతో ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అప్పటి నుంచి దక్షిణామూర్తి అనే పేరుతో ఉన్నాడు. స్వామి, నీవు సమదృష్టి కలవాడవు, నీకు స్తుతి లేదు, నింద లేదు. ఎవరూ నిన్ను పీడించరు, ఎవరు నిన్ను బాధించరు. అందువల్ల నీవు ఏ రాగము ద్వేషము లేనటువంటి వాడు. ఈ దక్షుణ్ణి మీద మాత్రం నీకెందుకు రాగం, ఎందుకు ద్వేషం వద్దు, ద్వేషం వద్దు అని విష్ణువు కూడా ఉపదేశించాడు. ఆ ఉపదేశాలన్నింటినీ కూడా విని నేను నీవు మనిద్దరం ఒక్కటి. కాబట్టి నేనే యాగానికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మనం యాగం అయ్యేటట్టు చూద్దాం. ఎందుకంటే దక్షుడు దోషం చేసి ఉండవచ్చు, కానీ యాగానికి భంగం జరగకూడదు కదా. అవును అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా వచ్చి శివ శివ, మేము నీకు యజ్ఞంలో భాగమిస్తాం. ఏం భాగమిస్తాం? చిట్ట చివర మిగిలిందంతా నీకే శివ. ఎందుకంటే ఒక ఋషి అన్న మాటను నెగ్గించాలి. అటు చివరి ఏముంటుంది? రుద్రాయ తంతిచరాయ స్వాహ. యజ్ఞములకు హోమం చేసేటప్పుడు కొన్ని సమిధలను కడతారు ఒక దారంతో. ఆ కట్టిన దారం అది తంతి. ఈ తంతిలో రుద్రుడు ఉండుగాక. అన్నీ అయిపోయిన తర్వాత, యాగం పూర్తయిన తర్వాత, పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఏ వస్తువులు ఉంటాయో అంటే దర్భలలో, అక్కడ తాళ్లలో, ఆ వస్తువులన్నీ నీకే శివ. అమాయకుడు శివుడు. సరే, ఆ తాళ్ళైనా నాకు ఇచ్చారు కదా. నన్ను ఎవరైతే తాళ్ళు ఇచ్చారు అని అనుకోకుండా గౌరవాన్ని ఇస్తారో వాళ్ళ యొక్క సంసార బంధనాన్ని నేను తొలగింపజేస్తాను అని శివుడు అనుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి శివునికి భవ అనే పేరు. భవ అనేది సంసారానికి పేరు, భవ అనేది శివునికి కూడా పేరు.
నేను సంసారం అనే పేరును పొంది సంసారంలో పడ్డవాళ్ళని నేను దాటిస్తాను. కాబట్టి శివుణ్ణి ధ్యానిస్తే సంసార బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నమక చమకాలతో అభిషేకం చేస్తే మనకు ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఆ విధంగా శివునికి నమస్కారం చేయడం అనేటువంటి ప్రయత్నం చేసి రాగానే అప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అందరూ వచ్చారు. ఆ దక్షునికి ఏం గడ్డం పెట్టారు, ఏం కంఠం పెట్టారు? మేకగడ్డం. అలాగే ఇంకొక ఆయనకు పళ్ళు లేవు, మేక పళ్ళు అనవసరం, అవి గట్టిగా ఉండవు కాబట్టి మేకపళ్ళు. మరి సూర్యుడు కూడా తిట్టాడు. సూర్యుడు కూడా దక్షిణ పక్షమే. ఇతనికి పిష్టమును, పిండి పదార్థమును సూర్యునికి ఇద్దాం. పూష, ఇప్పుడు రాబోయేది పుష్యమాసం. ఈ పౌషమాసంలో ఉండే సూర్యుని పేరు పూషుడు. కాబట్టి ఆ పూషుడికి ఏమిద్దాం? పిండి ప్రసాదం ఇద్దాం. మెత్తగా ఉండేటువంటి మాఘమాసం వచ్చినప్పుడు మెత్తగా ఉన్నటువంటి నాకు వినిపించిన క్షీరాన్నం, ఆ క్షీరాన్నం పెడదాం. ఈ పుష్యమాసంలో మాత్రం పిండి పదార్థాలు సూర్యునికి అర్పించాలి. కాబట్టి పూష అనే పేరుతో ఉంటాడు. కనుక ఈ దక్షుణ్ణి గౌరవించినట్టయింది. మొత్తం మీద యాగమును పూర్తి చేసేసారు. అన్ని మేకకు సంబంధించిన ద్రవ్యాలు, మేకకు సంబంధించినటువంటి వేషాలు వేసేసి ఈ యజ్ఞమును మీరు మేకను ఉపయోగించి యజ్ఞం చేస్తున్నారు కదా, అందులో మీ అవయవాలన్నీ మేక అవయవాలుగా, మేక అలవాట్లు. దక్షుడు అన్నాడు మే మే అంటే అలాగే అర్థం. ఓకే అనేది అన్నింటికి ఎలాగో అలాగే దక్షుని యొక్క భాషలో మే మే అంటున్నాడు. ఈ విధంగా దక్షుని యొక్క యాగం పూర్తయింది. ఇలా ఆ వంశము యొక్క స్థితి జరుగుతూ ఉండగా వేణుడు అనేటువంటి ఒకానొక రాజు, అగ్నిద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అందులో వేణుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాజు పుట్టాడు. ఈ రాజు ఇతడు అగ్నిద్రుడు అనేటువంటి ఒక మహారాజు గారికి వంశంలో పుట్టాడు వేణుడే. ఇతడు ఏం చేసేవాడంటే హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి అనుసరించేవాడు. ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులతో సహవాసం చేసి, అలాగే అధర్మదేవత అయినటువంటి అధర్ముడనే ఒక దేవత, ఆ అధర్మదేవత యొక్క వాళ్ళకు తాతగారు అవుతాడు అధర్మదేవత. ఆ అధర్మదేవత యొక్క కూతురు సునీత. ఆ సునీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పేరు గుర్తుకురావడం, విషయం మనం చెప్పడం మర్చిపోకముందే గుర్తు వచ్చింది కాబట్టి అది చెప్పుకుందాం. ఆడపిల్లల చరిత్ర ముగ్గురు యొక్క చరిత్రను తెలుసుకున్నాం. మగపిల్లల యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి. ఆ మగపిల్లల యొక్క చరిత్ర ఏమిటి అంటే, పెద్దవాడి పేరు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు. రెండవ అబ్బాయి పేరు గట్టిగా పరమాధికారుడు అనండి. అమ్మాయ నీకు గుర్తొస్తే నాకు గుర్తొస్తుంది. కాబట్టి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు సోదరుడు. పెద్దవాడు కాబట్టి ఉత్తానపాదుడు మను యొక్క కుమారుడు. ఈ మను యొక్క చరిత్రలలో
ఈ ప్రసూతికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకున్నాం. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు చరిత్రలు కూడా. ఆకూతి అనే పెద్దమ్మాయిని రుచి అనే పేరు కలిగినటువంటి ఒకానొక అబ్బాయికి ఇచ్చి పెళ్ళాడు. అతడు కూడా ఋషి. ఆ రుచి చక్కగా యజ్ఞయాగాదులు చేసేవాడు కాబట్టి అతనికి యజ్ఞుడనే పిల్లవాడు పుట్టాడు. భగవంతుడే అవతరించాడు. తర్వాత ఉత్తానపాదుడు పెద్ద కుమారుడు. అతనికి పట్టాభిషేకం చేశారు. ఈ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, ఒక అమ్మాయి. ఉత్తానపాదుడు తెలుసిన పరిచయం ఎవరికి ఉంది? చేయొచ్చండి. వీరికే తెలుసు. కాబట్టి సునీతి, సురుచి అనే పేరు కలిగినటువంటి అది వస్తున్నారు. ముందొచ్చేవాడు ఉత్తానపాదుడు. అతని యొక్క ఒక భార్య సునీతి, ఈ భార్య సురుచి. అటు జరుగుతుంది. కాబట్టి ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. ఈ ఉత్తానపాదుడు సునీతి అంటే మంచి నీతి గలది, సురుచి అంటే చాలా అందంగా కనపడుతుంది. అది చూడండి ఎంత ప్రేమ చూపించుకుంటున్నారు. ఈ సునీతిని అంత నీతి అయినా కూడా సరిగ్గా ప్రేమ లేదు, ఏం లేదు. కాబట్టి తలకాయ నొప్పి ఉంటుంది, నా కర్మ అంటాం. కాబట్టి ఇలా భార్య అని చెప్పుకోవడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ సురుచికి మాత్రం అవకాశాన్ని బాగా ఇస్తున్నాడు. ఈ సునీతికి ఉదయం వచ్చిన పిల్లవాడు రాలేదేమిటి? ధ్రువుడు. కాబట్టి ధ్రువుడు సునీతికి అబ్బాయి, సురుచికి ఉత్తముడని అబ్బాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరే నటించండి. తల్లి మీరే, కొడుకు మీరే. అప్పుడు ఈ సునీతి కుమారుడు, సురుచి కుమారుడైనటువంటి ఉత్తముడు, ఆ ఉత్తముడు అమ్మ నాన్న నీ ఒళ్ళో కూర్చుంటాను అడగనక్కర్లేదు, రానాయన ఎంత ప్రేమతో ఆయన చేర తీసుకుంటాడు. ఈ ధ్రువుని మాత్రం ప్రేమతో చేర తీసుకోవడం లేదు. ఈ ధ్రువుడు అంటే గిట్టదు. ఎందుకంటే సురుచికి ఇష్టం. వెనక వైపు సురుచి ఉంది, అక్కడ చూడు. సురుచి సునీతి ఉంది, చూడు వెనక వైపు చూడు. కాబట్టి ఈ ఉత్తముడికి తల్లి సురుచికి కోపం వస్తుందేమో అని ఉత్తానపాదుడికి కోపం. ఉత్తానపాదుడు అంటే అర్థం ఏమిటంటే మొదటి మనిషి అని అర్థం. మామూలుగా మనం లౌకికంగా చెప్పాలి అంటే, లౌకికంగా అంటే లోక సమన్వయము కూడా చేసుకోవడం అవసరం. ఉత్తానం అంటే బోర్లించిన కాలు. మన కాళ్ళు బోర్లించి ఉంటాయా? వెలక్కి అంటారా? ఏమంటారు? వెల్లకిలో ఉంటాయా? మన కాళ్ళు బోర్లించి ఉంటాయా? చేతికి ఇది బోర్లించడమా, ఇది బోర్లించడమా? ఇది బోర్లించడం. కాలుకు కూడా ఇది బోర్లించడమా, ఇది బోర్లించడమా? కాబట్టి బోర్లించిన పాదాలు కలవాడు మొట్టమొదటి మనిషి. మను చక్రవర్తికి పుట్టినవాడు మానవుడు. కాబట్టి మొదటి మానవుడు అని అర్థం. ఈ మొదటి మానవుడికి అంటే చరిత్ర అంతకుముందు సృష్టి లేదని కాదు, ప్రతి యుగములో ప్రతి సృష్టి కాలంలో ఒక స్వయంభూమను ఉంటాడు. అతనికి శతరూప భార్య ఉంటుంది. వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు. మనువు యొక్క కుమారుడై మనుష్యుడు అవుతాడు. ఎక్కడైనా అంతే, ఏ కాలంలో అయినా అదే. కానీ సృష్టి ప్రారంభంలో ఉండే కాలం కాబట్టి ప్రతిసారి కృతయుగములో సృష్టి ప్రారంభమవుతుంది. ప్రతి సృష్టిలో
కలియుగంలో మొత్తం కాలమంతా అంతరిస్తుంది, మళ్ళీ కృతయుగం అవుతుంది, మళ్ళీ కలియుగం వస్తుంది, కలియుగం చివర అంతా నశిస్తుంది, మళ్ళీ కృతయుగం వచ్చి మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి కృతయుగము యొక్క ప్రారంభములో జరిగిన కథ ఇది. కనుక ఉత్తానపాదుడు బోర్లించిన పాదాలు కలిగిన, అయితే పశువులకు పక్షులు కూడా బోర్లించిన పాదాలే ఉంటాయి, కానీ ఈ బోర్లించిన పాదాలు కలిగినవి 2 కాళ్ళు మాత్రమే కలిగి బుద్ధి బాగా కలిగినటువంటి వాడు కాబట్టి ఇతని పేరు ప్రసిద్ధమైంది. ఉత్తానపాదుడు అనే పేరు ఇతనికి ప్రసిద్ధమైంది, మిగతా వాళ్లకు ఆ పేరు ప్రసిద్ధం కాలేదు. గోవు అంటాం అనుకోండి, గోవు అంటే నడిచేదే అర్థం. మనం నడవమా? కానీ మన గోవు అనే పేరు ఉందా? ఉండదు. కొన్నిటికే పేరు వస్తుంది, అన్నింటికీ పేరు రాదు. కాబట్టి గోవు అనే పేరు ఆవుకు, ఎద్దుకు గోవు అనే పేరు. తర్వాత నది అని, నది అని అంటే గలగల ధ్వని చేసేది అని అర్థం. గలగల ధ్వని అంటే గలగలాన్ని కాదు, ఏదో నది ప్రవాహం యొక్క ధ్వని. ఈ ధ్వని చేసేది నది మాత్రమేనా? ఇంకా వేరే మురిక్కాలలో కూడా ధ్వని వస్తుందా లేదా ఒకప్పుడు? కానీ మురిక్కాలో నది అంటామా? అనం. కుల్లి అంటాం. కానీ నదిని ప్రవహించేటువంటి నదికి మాత్రమే నది అంటాం. కాబట్టి కొన్ని వాటికే పేరు వస్తుంది. సూర్యుడు అంటే, సవిత అంటే చక్కగా ప్రేరణ చేసేవాడు అని అర్థం. ప్రేరణ చేసేవాడు ఎవరు కాదు, అందరూ ప్రేరణ చేస్తారు. తమ పిల్లలకు అందరూ ప్రేరణ చేస్తున్నాం, కానీ మనందరికీ సవిత అనే పేరు ఉండదు. ఆ సూర్యుడికి మాత్రమే సవిత అనే పేరు ఉంటుంది, మిగతా వాళ్ళకు సవిత అనే పేరు ఉండదు. ఈ విధంగా కొంతమందికి అదృష్టాన్ని బట్టి పేర్లు వస్తాయి, కొంతమందికి అదృష్టాన్ని బట్టి పేర్లు రావు. కాబట్టి మనుష్యుడు, మనుజుడు అనే పేరు మనకు వచ్చింది. ఆ విధంగా ఉత్తానపాదుడు అనే పేరు అతనికి వచ్చింది. ఈ ఉత్తానపాదుడు, అతనికి భార్యలు 2 అనుకున్నాం, పిల్లలు 2 అనుకున్నాం. ఒడిలో కూర్చొని తండ్రి గారి యొక్క సింహాసనంలో కూర్చొని అనుకుంటే వెంటనే అక్కడ చూచి, అటు ఇటు చూచి, ఎవడు నా భర్త ఒళ్ళో కూర్చుంటున్నాడని కోపంతో చూచింది ధ్రువుడు. రే అను ఒకసారి. మొత్తం మీద వినిపించింది. నువ్వు నా గర్భంలో పుట్టలేదు, నాన్నగారి ఒళ్ళో కూర్చోవడానికి అర్హత లేదు, నీవు మళ్ళీ పుట్టాలి నా గర్భంలో, అప్పుడు నాన్నగారి ఒళ్ళో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? పాపం అమాయకురాలు సురుచి ఇక్కడ. కాబట్టి అర్థమైందా అంటే అలా కోపంతో చూచి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ ఇలా అంటుంది. అదే నాయన, నేను మాత్రం ఏం చేస్తాను, నన్ను భార్య అనుకోవడానికే సిగ్గుపడతాడు అని అన్నాను కదా, కాబట్టి నువ్వేమీ బాధపడకు బాబు. ఆమె చెప్పిన మాటలో మంచి రహస్యం ఉంది. అలా చెడ్డవాళ్లను కూడా చెడ్డది అని అనుకోకుండా ఉండే ఉత్తమమైన లక్షణం కలది సునీతి. మంచివాళ్లను కూడా తన ఆకర్షణ చేత, తన యొక్క శక్తి చేత మోహింపజేసి పాడు చేసేది సురుచి. ఇంట్లో చేస్తే ఇడ్లీలు బాగుంటాయా? కొంటే బాగుంటాయి. గుర్ఖా దోశ
బయట ఉండేటువంటి దోశే బాగుంటుంది తప్ప పానీపూరి బయటనే కొనాలి. ఇలా మనం అనుకుంటాం కదా, ఇదంతా సురుచి. సురుచి లక్షణం. సునీతి లక్షణం ఏమిటి? ఎక్కడికి చూస్తున్నాం, అలా చెయ్యకు, ఇలా వెళ్ళొద్దు, ఇంట్లో అన్నం లేదా, తినాలి కదా, ఇలా చెప్పేది సునీతి. ఈ విధంగా సునీతి అంటే రాజుగారికి కూడా ఇష్టం ఉండదు. అందువల్ల సునీతి చాలా బాధపడి చెప్పింది. ఆమె చెప్పిన మాటలో ఒక సత్యం ఉంది. నీవు భగవంతుణ్ణి ఆరాధించు, నీకు అన్ని కోరికలు వస్తాయి అనగానే సరేనని, ఎలాగైనా సరే కొత్తగా 5 ఏళ్ళు పిల్లవానికి, ఎక్కువ వయస్సు లేదండి, ఎలాగైనా సరే నేను మా నాన్నగారి ఒడిలో కూర్చోవాలి, సురుచికి పుట్టకుండా నేను కూర్చోవాలి అని మనస్సులో అనుకొని లేచాడు. లేస్తాడా లేవడా? లేస్తాడు. లేచి అలా వెళుతూ ఉంటే ఆ వెళుతూ ఉండేటువంటి అతన్ని చూసి నారదుడు ఎవరవుతారు? ఎవరో నారదుడు. నేను లేవాలి అనుకుంటా. అది నారదుడు వచ్చి, ఈ నారదుడు ఒళ్ళో కూర్చోవడానికి అంత కష్టమేమిటి బాబు? మీరు అలా చెప్పకండి, ఇంకెలా చెప్పాలి బాబు నీకు? నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను. చిన్నప్పుడు బాబు 5 ఏళ్ళు నీకు ఇంత కోపం ఉండకూడదు. సరే, ఎక్కడికి వెళతావు? నాకు తెలియదు. ఏం చదువుతావు? మంత్రం నాకు తెలియదు. ఎక్కడ కూర్చుంటావు? ఏం చేస్తావు? అన్నిటికీ ఒకటే సమాధానం, బాబు ఇలా నువ్వు చాలా దాని కొంచెం వద్దండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చక్కగా వినబడుతోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యమునా నదీ తీరంలో మధువనం ఉంది. అక్కడ మధు అనే రాక్షసుణ్ణి పూర్వం సంహరించాడు విష్ణువు. అక్కడ నీకు ఒక మంచి చోటు ఉంది, వెళ్ళు, అక్కడ భగవంతుడిని ధ్యానించు. సరే, అలాగే చేస్తాను. అలా వచ్చి అక్కడే కూర్చో. అదే నటన చెయ్యొచ్చు. మోకాళ్ళ మీద కూర్చో. 3 రోజులకు ఒకసారి తింటున్నాడు. 3 రోజులకు పండ్లు ఉన్నాయా? తీసుకో, మొహమాట పడకు. 3 రోజులకు ఒకసారి, నెలకు 10 రోజులు తింటే చాలు, మిగతా అక్కర్లేదు. ఒక 3 తీసుకో, ఒకటైనా తీసుకో. నువ్వు తీసుకునేటట్టుగా లేవు, చెట్టు నుంచి అవే పడుతున్నాయి. అలా 3 పళ్ళు వచ్చేసాయి, ఇవి దాచుకో. ఇలా 3 రోజులకు ఒకసారి పండ్లు ఇవన్నీ కూడా తినడం మొదలుపెట్టాడు. 2వ నెలలో 3 రోజులు కాదు, దానికి రెట్టింపు, 6 రోజులు కాదు, 6 రోజులు. 6 రోజులకు ఒకసారి ఎండుటాకులు, ఎండిపోయిన ఆకులు, ఎండుటాకులను తీసుకొని తినడం ప్రారంభం చేశాడు. 6 రోజులు ఇలా 6 రోజులు
ఏమిటారు? 3వ నెల వచ్చింది. ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజులకు ఒకసారి 9 రోజులకు ఒకసారి ఏమి తాగాలి? నీళ్లు తాగాలి. నది నీళ్ళం కానీ ఇలా ఏదో అయినా తీసుకోవాలి. 8 రోజులకు ఒకసారి. 4వ నెల వచ్చింది. 12 రోజులు. 12 రోజులకు ఒకసారి ఏం తినాలి? గాలి తినాలి. చక్కగా చెప్పారు. కాబట్టి 12వ రోజు ఒకసారి గాలి, 2 సార్లు గాలి పీల్చుకున్నాడు. గాలి పీల్చుకోవడం కూడా అలవాటు చేసుకుంటే వస్తుంది. యోగా అనే పేరులో గాలి తాగడం చెప్తారు. ప్రాణాయామం వేరు, గాలి తాగడం వేరు. గాలిని ఇలా నోరుతో అన్నం తిన్నట్టుగానే ఇది చాలా తాగుతున్నట్టు ఇలా అన్నం తింటున్నట్టు కూడా లెక్క. ఇలా ఇలా ఒక గురువుగారు నేర్పారు, అది నేర్చుకున్నా. కాబట్టి అన్నము తిన్నట్టుగా గాలిని తిని, నీళ్లు తాగినట్టుగా గాలిని తాగితే హాయిగా ఉంటుంది. అలవాటు కావాలి. ఒకేసారి 12 రోజులు మనం చేయలేము. అతడు యోగి కాబట్టి చేస్తాడు. కాబట్టి అతడు 12 రోజులసారి గాలి తాగుతున్నాడు, వదిలేస్తున్నాడు. తర్వాత నెల వచ్చింది, 5వ నెల. గాలి లేదు, ధూళి లేదు, ఏమీ లేదు. దేవతలకు అందరికీ, ఋషులకు అందరికి భయం మొదలు. ఇంత తపస్సు ఎవరు చేయగా మేము వెళ్ళలేదు. చిన్న పిల్లవాడు, ఎన్నేళ్ళు బాబు నీకు? 5 ఏళ్ళు. కాబట్టి 5 ఏళ్ల పిల్లవాడు ఇంత తపస్సు చేస్తున్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యపడి, ఈ తపస్సు వల్ల లోకానికి హాని కలుగుతుంది, ఇతని యొక్క కోరికను మనము నెరవేర్చకపోతే అని దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు. మనమంతా విష్ణు దగ్గరికి వెళ్ళాం. ఆ విష్ణువు దగ్గర, శివుడి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. మొత్తం మీద విష్ణు ఏమన్నాడంటే, నేను అభయం ఇస్తున్నాను, ఏమి కాదు, మీరు ధైర్యంగా ఉండండి. వెంటనే వచ్చాడు. 6వ నెల జరుగుతూ ఉండగా, ఈ తపస్సు జరుగుతూ ఉండగా 6వ నెల ప్రవేశించగానే వచ్చాడు భగవంతుడు. భగవన్ రా, నేను నారదుడి కదా, విష్ణువు రావాలి కదా. దేవతలంతా పిలుస్తున్నారు, అందువల్లనే. కాబట్టి బాబు బ్రాహ్మణ్ అని ప్రారంభం చేసి ఒక మహా ప్రార్థన చేశాడు. నాన్న ధ్రువ ఎక్కడున్నావు కదా తండ్రి? నాన్న ధ్రువ ఆకాశంలో అడుగు, నీ దగ్గర లేడు. నారదుడు చెప్పు. ఓ రాజా, నువ్వేం బాధపడకు. మీ పిల్లవాడు, మీ పిల్లవాడు చాలా గుణవంతుడు, గొప్ప సమ్మానాన్ని పొంది భగవంతుని యొక్క సమ్మానాన్ని కూడా పొంది వస్తాడు, నువ్వు బాధపడకు అని చెప్పాడు. చెప్పగానే సరేనని ఎదురు చూస్తున్నాడు. ఒక ఏనుగు తండి, ఈ సన్న ఏనుగు లేకపోతే పెద్ద ఏనుగు కావాలి. ఏనుగు మీద ఏనుగు తీసుకొని వెళ్ళి ధ్రువుని కూర్చోబెట్టాడు. నేనే ఏనుగు అనుకో, ఇంకెవరుంటాయి అమాయకుడు, కూర్చో ఏనుగు ఇలా ఇలా అది ఆ ఏనుగు మీద కూర్చోను. ఈ విధంగా ధ్రువుణ్ణి ఆ సింహాసనం పైన కూర్చోవడం అనేటువంటి పనిని చేశాడు. ఏనుగు ఇలా తొండం ఊపాలి, తొండం ఊపకపోతే ఈ విధంగా ధ్రువుణ్ణి ఏనుగుతో ఊరేగింపి చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అలా పవిత్రమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి ధ్రువుడికి పట్టాభిషేకం చేశారు. మహారాజు అయ్యాడు. ఆ తర్వాత
ఉత్తానపాదుడు నా కోరిక తీరింది, ఇకపైన నేను సునీతి సునీతి సురుచి అనే భేదాన్ని నేను చూపను. సురుచి కూడా అన్నది పాపం, తప్పైంది నాయన ధ్రువ, తప్పైంది తప్పైంది, ఇకపైన నేను చక్కగా ప్రేమతో చూసుకుంటా. ఉత్తముణ్ణి యవరాజ్య పట్టాభిషేకం ఉత్తముడికి చేసి ధ్రువుణ్ణి పట్టాభిషిక్తుడిగా చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇలా వాళ్ళ వంశములో ఒక మహారాజు అగ్ని మరదుగా మహారాజు గారికి భార్య సునీత, ఇంత గురించి చెప్పాను నేను. అధర్మ అంశముతో పుట్టింది ఆమె. ఆ అధర్మాంశతో సునీతకు ఆతోని ప్రారంభమైన పేరు ఉంటుంది. ఆ మహారాజుకు కలిపి వేణుడనే పుట్టాడు. ఆ వేణుడి యొక్క భావం ఏమిటంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళని అనుసరించి నాస్తిక భావంతో పెరిగినటువంటి అతని యొక్క ప్రవృత్తిని చూసి అందరూ కూడా ఇతడు పనికిరాడు అని నిర్ణయం చేసుకున్నారు. అందరూ కూడా చెప్పారు, ఓ మహారాజా, నీవు ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడు అతను అన్నాడు, ధర్మాన్ని శాసించేవాడిని నేనా మీరా? నేను అష్టలోకపాలకుల యొక్క అంశతో పుట్టినట్టు మీకు తెలియదా? ఒక రాజు ఎలా అవుతాడు? లోకపాలకుల యొక్క అంశాలతో పుడతాడు. నేను కూడా లోకపాలకులతో అంశాలతో పుట్టాను. ఇంద్రుని యొక్క, యముని యొక్క, వరుణుని యొక్క అంశాలతో పుట్టినవాడిని నేను. నా మాట మీరు ప్రమాణం, నేను చెప్పిందే ధర్మం అని అధర్మాన్ని చేయించేవాడు. దొంగతనం చేసే వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చేవాడు. సోమరిగా ఉండేటువంటి వాళ్ళు ఉత్తమం, చక్కగా ఉండండి, అలాగే ఉండండి అని అనేవాడు. అలా అందరికీ కూడా దుర్మార్గాన్ని నేర్పాడు మహారాజు. ఇది చూచి మునులు పెద్దలు మొదలంతా కూడా ఇది కూడదని చెప్పారు, కానీ అతడు వినలేదు. ఒకసారి వాళ్ళ కోపం వచ్చేసేది, నువ్వు అధర్మాన్ని పరిపాలిస్తున్నావు, అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతకకూడదు అని అన్నారు. ఆ హుంకారంతో ఆ వేరుడు మరణించాడు. సునీత తల్లి ఎలాగో ఆ పిల్లవాడిని శరీరాన్ని రక్షించుకున్నది. కొన్నాళ్ళ తర్వాత వేణుని యొక్క అంశలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వేణుని యొక్క పరిపాలన ఉండేవాళ్ళు వాళ్ళు దొంగలైపోయారు. వాళ్ళు ప్రజల్ని బాధ పెడుతున్నారు. ఆ సమయంలో ఆలోచించి మథనం చేశారు. ఆ వేణుని యొక్క శరీరం ఎక్కడో ఉంటే వెతికి మొత్తం మీద సునీత దగ్గర దాచి ఉందని తెలుసుకొని ఆ శరీరాన్ని తీసుకొచ్చి తొడను తెచ్చారు. అందులో నుంచి ఒకనొక కాక కృష్ణుడైన కాకిలాగా నల్లగా ఉండేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఏమీ తెలియదు, ఇలా తల వెంట్రుకలు పైకి నెక్కబోచుకున్నాయి. అలాంటి జాతి కలిగిన పిల్లవాడు, ఆటవికుడైన పిల్లవాడు పుట్టాడు. అతన్ని నిషీద అన్నారు. నిషీద అంటే అతడు సరేనని కూర్చున్నాడు. అతని నిషాద జాతి, అడవులలో గిరిజనులలో ఉండేటువంటి ఒకానొక జాతి నిషాద జాతి. ఆ నిషాద జాతి ప్రభు అయిపోయాడు అడవిలో ఉండిపోయి. తర్వాత ఇతను రాజ్యానికి పనికి రాలేదు. అందువల్ల కుడి చేతిని మథనం చేశారు, అతని యొక్క వేణుడి యొక్క కుడి చేతిని. అందులో నుంచి పృథు అనే పేరు కలిగినటువంటి పిల్లవాడు పుట్టాడు. ఎడమ చేతిని కూడా మథనం చేశాడు. అందులో నుంచి అర్చి అనే పేరు కలిగినటువంటి ఒక అమ్మాయి పుట్టింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. పృథు, అర్చి వీరు మిథున సృష్టి. నిన్న స్వయంభువుడు శతరూప ఎలా మిథున సృష్టో, ఈ రోజున పృథువు, అర్చి అనే వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేశారు. ఆ విధంగా వాళ్ళు సహజ మిథున సృష్టిగా ఏర్పడ్డారు. అలా యజ్ఞుడు, యజ్ఞి అనేవాళ్ళు కూడా అలాగే పుట్టారు. కొంతమంది నిరయుడు, నిరయి అనేవాళ్ళు పుట్టారు.
ఇలా కొన్ని జంటలు పుట్టాయి. అలా పృథువు చక్రవర్తి అతను నాన్న చేసిన పనులు సాక్షాత్ విష్ణువు యొక్క అవతారం, ఆ అర్చిదేవి లక్ష్మి యొక్క అవతారం. వాళ్ళు లోకంలో ఉండే ధర్మాన్ని స్థాపన చెయ్యాలి అని అనుకొని ఆ ధర్మ స్థాపన కోసం వాళ్ళు చక్కగా ఒక వ్యవస్థ చేశారు. ఎవరు సోమరులు ఉండకూడదు కాబట్టి ఎవరెవరికి ఎక్కడెక్కడ నివాసం చెయ్యాలో నేను ఏర్పాటు చేస్తాను అని ఊళ్ళు కట్టించాడు, నగరాలు కట్టించాడు, అడవులను ఏర్పాటు చేశాడు, దారులను ఏర్పాటు చేశాడు. అలా ఒక ఊరికి ఇంకొక ఊరికి వెళ్ళేటువంటి చోట్లను ఏర్పాటు చేశాడు. ఇలా ప్రజలకు పని లేదు అనుకుంటున్నారు. పని లేదనేంటి, బోర్డంత పని ఉంది. ఈ భూమిని బాగు చేయడానికి ఎన్ని పనులు చేయాలి. కాబట్టి సరిగ్గా తోటల్ని సృష్టించండి, పొలాలను సృష్టించండి, వనాలను ఏర్పాటు చేసుకోండి, పొలాల్లాగా పంటను పండించండి, అడ్డంగా దిడ్డంగా దొరికిన దాన్ని పంటగా తీసుకోవద్దు అని వ్యవస్థ అంతా కూడా చేశాడు. ఆ రకంగా సోమరితనాన్ని పోగొట్టాడు. ఆ పృథువు పారిపోతూ ఉండేటువంటి గోవును భూమి పారిపోతుంది అతన్ని చూచి. అంటే సోమరితనం అలవాటైపోయింది కదా, అందువల్ల పృథు చక్రవర్తి వస్తే మనల్ని ఎక్కడో కట్టేస్తాడు, ఏదో పనిలో పెట్టేస్తాడు అనుకొని భూమి అంతా పారిపోయింది. భూమి పారిపోవడం అంటే భూమిలో ఉండే ప్రజలంతా పారిపోయారు. వాళ్ళని బలవంతంగా లాక్కొని వచ్చాడు. మీరు సోమరులై నాన్నగారి యొక్క పరిపాలనలో అసత్యం చేశారు, దోషం చేశారు కాబట్టి ఇకపైన అలాంటి పనులు చేయకూడదు. మీరంతా కూడా సోమరితనం ఉండకూడదు. రేపు పొద్దున 5 గంటలకు లేస్తారా? లేవరా? 5 గంటలకు ముందే లేవాలి. రాత్రి 10 గంటల లోపల పడుకుంటారా? అంతే నియమం, ఆలస్యం చేయొద్దు. 10 గంటల లోపల పడుకోవాలి, 5 గంటల లోపల లేవాలి. ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారా? ఈ విధంగా మనుష్య ధర్మాలన్నీ కూడా నేర్పించాడు. బలవంతంగా నేర్పినటువంటి మనుషులు, అదేవిధంగా వర్ణములు. మీరీ పని చేయండి, మీరీ వృత్తి చేయండి, మీరీ వృత్తి చేయండి. ఒక ఊళ్ళో ఒక 150 వృత్తులు కనీసం ఉండాలి, 350 వృత్తులు నిజంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఊరు అలా ఒక్కొక్కళ్ళను ఒక్కొక్కరు ఏర్పాటు చేసి వృత్తులు ఏర్పాటు చేసి ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది పని ఉండాలి. మీ యొక్క ఉపకారం 350 మందికి ఉండాలి. నీవు పని నువ్వు ఒక్కదాని మీ ఇంట్లో కానీ చూసుకోవద్దు. నువ్వు మిగతా వాళ్ళు అందరి యొక్క పని చేస్తావా? తలకాయ తిప్పితే ఏమవుతుంది? గట్టిగాను, లేకపోతే నీకు ఉండడానికి అవకాశం లేదు, జాగ్రత్త అని అంటే ఆ భూమి ఆవు రూపంగా పరిగెత్తి పారిపోతూ ఉంటే నాకు దూడ ఉండాలి కదండి అంటే మనుషులను పిలిచాడు. మీకేం కావాలి? మను చక్రవర్తిని పితికేవాణిగా చేశాడు. మీకు పాలు కావాలి కాబట్టి ఇదిగో ఇతన్ని తీసుకోండి, ఈ రాజును తీసుకోండి, ఈ రాజుకు ఏమి పాలు కావాలంటే అది ఇచ్చేసేయండి. పర్వతాన్ని పిలిచాడు. మీకేం కావాలి? రత్నాలు కావాలి, అదిగో హిమాలయ పర్వతాన్ని దృఢగా చేసుకోండి, మేరు పర్వతాన్ని ఏం చేసుకోవాలి? పితికేవాణిగా చేసుకోండి, పాలు పితుక్కోండి, మీకు రత్నాలు ఇవన్నీ కూడా. తర్వాత మీరు దేవతలకందరికీ ఇంద్రుడిని పిలవండి. ఇంద్రుని పితుకుతాడు, ఈ భూమి యొక్క పాలు పితుకుతాడు ఇంద్రుడు. మరి ఎవరు తీసుకుంటారు? అగ్నిని తీసుకోండి, అగ్ని తాగేవాడు కావాలి. దేవతలకందరికి కూడా హవిస్సులు ఇవ్వండి. రాక్షసులంతా కూడా రండి. వైరోచనుడు అనే పేరు కలిగినటువంటి రాజును పితికేవాడిని ఏర్పాటు చేసుకొని, ప్రహ్లాదుడు అనేటువంటి అతన్ని దూడగా చేసుకొని రాక్షసులకు కావలసిన మద్యము అదంతా కూడా సుర అనే ఆహారం ఇచ్చేశారు. ఇలా అందరికీ కూడా కావలసినటువంటి ఆహారము భూమి వల్లనే వస్తుంది. కాబట్టి భూమి బాగుంటే మనం బాగుంటాము, మన ఇంట్లో పనులు బాగుంటే మనం బాగుంటామనే ఒక పరమ ఉపదేశం చేసి ఆ రోజు నుంచి గ్రామ వ్యవహారము, ఇంటి వ్యవహారము, ఇంటి ఆచారాలు, గ్రామాచారాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాంటి పృథు చక్రవర్తికి నమస్కారం చేస్తూ ఈ రోజున నీరాజనం ఇచ్చుకుందాం. రేపు పురంజనోపాఖ్యానం అనేటువంటి పేరుతో రేపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. భరతుని కథ కూడా రావాలి. ఆ భరతుని కథ కూడా రేపే మనం పూర్తి చేసుకుందాం.